అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. మనము సేమియా రవ్వ పాలు కొంచెం పాయసం చేసుకుంటున్నాము. ఈజీగా అయిపోయేట్టుగా చూపిస్తా చూడండి. ఎమర్జెన్సీగా చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నెయ్యిలో జీడిపప్పు ద్రాక్ష వేయించేసాము. ఇప్పుడు సేమియా వేయిస్తున్నాం. వేగిపోయింది చూడండి, రెడ్గా వచ్చేసింది. తీసేస్తాం. ఇదండి జొన్న రవ్వ అంటారు కదా, ఈ గ్లాస్తో నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. కలర్ మారిపోయింది చూడండి. ఇప్పుడు తీసేద్దాం. ఇలా చూడండి, ఇది నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి తొందరగా కరుగుతుంది, తొందరగా ప్రాసెస్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నేను దీన్ని వేసుకుంటున్నాను. ఒక 2 కప్పులు దాకా సరిపోతుంది. కప్పులు బెల్లం వేసాం కదా, 1 కప్పు నీళ్ళు. బెల్లం సిరప్లో 1 గ్లాస్ వేసాం కదా, ఇప్పుడు 1 గ్లాస్ వేద్దాం. వేసుకొని చూద్దాము. ఎందుకంటే మనం దీంట్లో కర్రీ చేస్తూ ఉంటాం కదా, పాలు ఇరిగిపోతాయి, అలాగే ఉంటాయో చూసుకోవాలి. 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. చూసారు కదా, పాలు అయితే ఎగిరిపోలేదు. మనం ఇప్పుడు అన్ని పాలు పోసేసుకుందాం. ఇదండి పాలు పొంగొచ్చాయి. పెట్టుకున్న సేమియా, ఎందుకంటే ముందుగా రవ్వ వేస్తే రవ్వ కొంచెం జిగటగా అవుతుంది కదా, అందుకని సేమియా ఉడకదు. అందుకని ముందు మనం సేమియా ఉడికించుకోవాలి. సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు మనం రవ్వ కొంచెం కొంచెంగా ఇలా వేసుకుందాం. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడకాలి, మంచి స్మెల్ వస్తుంది మనం ఇలా చేయకుండానే. ఇప్పుడు ఆఫ్ చేద్దామండి. ఆఫ్ చేసేసి కొంచెం చల్లారి పెట్టాలి. దీన్ని చల్లారింది. ఇప్పుడు మనము బెల్లం సీరము ఇంకా వడపోసుకొని చూడండి ఎంత వేసుకుందో. సన్నటి సెగ పైన ఇలా చేస్తూ ఉంటే చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం అంతా నెయ్యి వేసుకున్నాం. మంచి స్మెల్ కోసం 3 ఇలాచి. ఇలా మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టిపోతుంది. దగ్గరకు వచ్చేసింది, మనం ఆపేస్తాము. ఇంకా చూడండి చాలా బాగుంది కదా, కలర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదండి జీడిపప్పు, ఎండు ద్రాక్ష. తినేలాగే వదిలేద్దాము. కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు తినాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఎలా ఉందో, ఇలాంటి కలర్. మరీ బ్లాక్గా లేదు, బ్రౌన్స్గా ఉంది.